ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ వ్యక్తికి 3 కూతుళ్లున్నారు. అతని 2 కూతుళ్లకు చాలా గర్వం, ఇంకా పొగరు కూడా. ఇక మరో అమ్మాయికి చాలా దయ, కష్టపడి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి పేరు బ్యూటీ. ఒకరోజు ధనవంతుడికి ఒక దుర్వార్త వచ్చింది. అతని ఓడలు తుఫాన్లో మునిగిపోయాయని తన కూతుళ్లకు చెప్పాడు. దీని వలన వారు ఇకపై ధనవంతులుగా ఉండలేరని. బ్యూటీ తన తండ్రి పరిస్థితి గురించి బాధపడింది, ఓదార్చింది. మిగతా 2 అక్క చెల్లెళ్ళు రోజంతా తమ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. ఒక ఉదయం వారి తండ్రికి ఒక వార్త అందింది. వారు పోగొట్టుకున్న ఓడల్లో ఒకటి రేవుకు చేరుకుందని. నా పిల్లలారా, నా ఓడ చెక్కు చెదరకుండా ఉంటే గనక ఇంటికొచ్చేటప్పుడు మీకోసం బహుమతులు తెస్తాను. చెప్పండి, నేను ఏం తీసుకురమ్మంటారు? నాకు పెద్ద డైమండ్ కావాలి, నాకు బ్రేస్లెట్ కావాలి. మరి నీకేం కావాలి బ్యూటీ? నాకు ఒక గులాబీ తీసుకురండి నాన్న. ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత తండ్రి రేవుకు చేరుకున్నాడు. అతడు తన ఓడ ధ్వంసమైన పరిస్థితిని చూశాడు. ఎంతో విచారంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అతను చీకటి మార్గం గుండా వెళ్ళాడు. అడవంతా చల్లగా ఉంది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి వేగం దాదాపు చెట్లన్నీ కూలిపోయాయి. అతను చలితో భయపడ్డాడు. తనకు కొంత విశ్రాంతి కావాలనుకున్నాడు. కాని అప్పుడే గమనించాడు, అక్కడ ఒక అందమైన కోట. ఆ కోటలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఎవరూ కనబడలేదు. అయినా అతను లోపలికి చాలా ప్రకాశవంతంగా, వెచ్చగా ఉంది. అంతేకాక డైనింగ్ టేబుల్ నిండా రుచికరమైన ఆహార పదార్థాలున్నాయి. ఆహారాన్ని చూడగానే అతను దానికా ఆగలేకపోయాడు. వాటన్నింటినీ తినేశాడు. కోట చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అతను ఒక ఖాళీ పడక గదిని చూసి లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అతనికి పక్కనే కొత్త బట్టలు కనిపించాయి. ఈ కోట ఒక రకమైన అద్భుతానికి చెందినదిగా ఉండాలి. నేను అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అతను కోట నుండి బయలుదేరిపోతున్నప్పుడు ఆ తోటలో ఒక గులాబీ తోటని గమనించాడు. నేను నా కుమార్తె కోసం ఖరీదైన బహుమతులు కొనలేనేమో, కానీ ఈ గులాబీని మాత్రం తీసుకోగలను నా బ్యూటీ కోసం. ఆ వ్యక్తి గులాబీలను ఒకదాన్ని తెంచాడు. అదే సమయంలో పెద్ద గర్జన వినబడింది. చెట్ల వెనక నుండి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. అతను చాలా భయపడ్డాడు. నేను నీకు భోజనం తినిపించాను, హాయిగా నిద్రపోయేలా చేశాను. అయితే నువ్వు నా గులాబీలను తీసుకుంటావా? కృతజ్ఞతలు చెప్పుకునే పద్ధతి ఇదేనా? నన్ను క్షమించండి, నేను కుమార్తె కోసం ఒక గులాబీ తీసుకోవాలనుకున్నా. నువ్వు చేసిన దానికి శిక్ష తప్పకుండా పడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కలిసే మొదటి వ్యక్తి నా దగ్గరికి తీసుకురావాలి. లేదంటే నిన్ను పట్టుకుని బంధిస్తాను, అది కూడా జీవితాంతం. తండ్రి చాలా విచారంగా బయలుదేరాడు. దారిలో ఎవరినీ చూడలేని తండ్రి బ్యూటీ మాత్రమే అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు అతను ఎంతో విచారంగా చెప్పాడు ఏం జరిగిందో, ఆ రాక్షసుని సంకల్పం కూడా. ఇది విని ఇద్దరు అక్కలు బ్యూటీ పట్ల కోపంగా ఉన్నారు. నువ్వు గనక గులాబీ కోసం నాన్నని అడకపోయినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నేను గనక ముందుగా నాన్నని చూసి ఉంటే అప్పుడేం జరిగేది? అయ్యా బాబోయ్, నేను ఆ రాక్షసుడికి లొంగిపోవలసి వచ్చేది కదా. అయ్యో, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. అతను బ్యూటీని తనతో పాటు తీసుకెళ్లాడు. రాక్షసుని కోటకు చేరుకున్నారు. అతను వాగ్దానం చేశాడు. వారు భోజనశాలలోకి ప్రవేశించారు. అప్పుడే
మళ్లీ గర్జన వినిపించింది. రాక్షసుడు హాల్లోకి వచ్చాడు. బ్యూటీ భయపడింది. కాని వికారమైన మృగం ఆమె పట్ల చాలా దయతో మాట్లాడింది. మీ నాన్న కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారు. మరి నువ్వు చెప్పు, ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అవును, నేను చాలా ఇష్టప్రకారంగానే ఇక్కడుంటాను. బ్యూటీ తన తండ్రిని కౌగిలించుకుంది. అతనిని ఇంటికి పంపించింది. అప్పుడు ఆమె కోట లోపలికి నడవడం ప్రారంభించింది. గులాబీలతో అలంకరించబడిన తలుపును చూసింది. కుతూహలంగా లోపలికి ప్రవేశించింది. ఒకవైపు పియానో, మరోవైపు ఒక ఉయ్యాల, ఒక భారీ పుస్తకాల అర, అందులో వేల కొద్దీ పుస్తకాలు. గది ఆమె కలలోలాగానే ఉంది. టేబుల్ మీద చిన్న నోట్ చూసింది. నా ప్రియమైన రాణి, నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నా. నీ కోరికలు నాకు ఆదేశాలు. బ్యూటీ తన తండ్రిని మరొకసారి చూడాలనుకుంది. తర్వాత హాల్లో విందు కోసం దిగింది. కొంతసేపటి తర్వాత అసహ్యంగా ఉన్న రాక్షసుడు హాల్లోకొచ్చాడు. నా ప్రియమైన రాణి, నేను మీతో కలిసి భోజనం చెయ్యొచ్చా? మీరు ఈ కోటకి యజమాని, మీరు నన్నెందుకు అడుగుతున్నారు? లేదు లేదు, ఈ ప్రదేశానికి మీరే కదా యజమాని. మీకు కావాలంటే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను మీకు అసహ్యంగా కనిపిస్తున్నాను కదా. నిజమేనా? బ్యూటీ చాలా ఆశ్చర్యపోయింది. రాక్షసుని సమాధానకు ఏం బదులివ్వాలో తెలియలేదు. బహుశా మన పెళ్ళైపోయి ఉంటే మనిద్దరం సంతోషంగా గడిపేవాళ్ళము. లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను. నాకిష్టం లేదు. ఆ తర్వాత అతను హాల్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ప్రతి విందు అతను అద్భుతమైన భోజనం సిద్ధం చేసేవాడు బ్యూటీ కోసం. ఆమె పట్ల ఎంతో దయగా ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ బ్యూటీకి అసహ్యమైన రాక్షసుడు అలవాటైపోయాడని గ్రహించింది. అతనితో మంచి సమయాన్ని గడుపుతోంది. అంతేకాకుండా అతనికి భయపడడం లేదు కూడా. ఒకరోజు బ్యూటీ రాక్షసునికి చెప్పింది తన తండ్రి వద్దకు వెళ్లాలని. ఎందుకంటే ఆమె అతన్ని చాలా గుర్తొస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళవచ్చు, కానీ ప్రతిజ్ఞ చేయి, నువ్వు మళ్ళీ వస్తావని. నేను 3 రోజుల్లో తిరిగి వస్తానని మాటిస్తున్నాను. అయితే ఈ ఉంగరాన్ని ఈ వేలుకు పెట్టుకోండి. ఈ ఉంగరాన్ని తీసిన వెంటనే మళ్ళీ ఈ కోటలోకి వచ్చేస్తూ ఉంటావు. బ్యూటీ ఆ ఉంగరాన్ని పెట్టుకుంది. ఆమె తండ్రి వద్దకు వెళ్ళింది. బ్యూటీని చూసినందుకు ఆమె తండ్రి చాలా సంతోషించాడు. కానీ సోదరిమణులిద్దరూ ఆమె పట్ల అసూయపడ్డారు. నీ ఉంగరం ఎంత వికారంగా ఉందో, అది నీకు అస్సలు మంచిది కాదు. 3 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. 4వ రోజు కూడా బ్యూటీ అక్కడే ఉండిపోయింది. ఆమె తన తండ్రితో చాలా సరదాగా గడిపింది. అయితే అప్పుడే బ్యూటీకి భయంకరమైన పీడకల వచ్చింది. ఆ రాత్రి ఆమె నిద్రలో పీడకలలో రాక్షసుడి విచారంగా అలసిపోయి తోటలో ఉన్నట్లుగా కనిపించింది. ఆమె నిద్రలేచి గ్రహించిన వెంటనే ఆమె అతన్ని కోల్పోయిందని బ్యూటీ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసేసింది. ఆ విధంగా ఆమె కోటలోని తన గదిలో అకస్మాత్తుగా చేరుకుంది. ఆమె తోటలోకి పరిగెత్తింది. రాక్షసుడు నిజంగానే విచారంతో అలసిపోయి ఉన్నాడు. తోటలో పడుకుని ఉన్నాడు. ఆమె పీడకల్లో చూసినట్టుగానే అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది. కళ్ళు తెరు రాక్షసుడా, కళ్ళు తెరు. నీకు ఏమైనా జరిగితే నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఆ క్షణంలో రాక్షసుడు కళ్ళు తెరిచాడు. బ్యూటీ, నువ్వు తిరిగి వస్తావని నేను అస్సలు అనుకోనే లేదు. నేను బాధతో అనారోగ్యానికి కూడా బలహీనంగా అయ్యాను. నేను తెలుసుకున్నాను. నేను దూరంగా ఉన్నప్పుడు నేను నిన్ను కోల్పోతున్నాను అని. నేను ఇష్టపూర్వకంగానే నీ వద్దకు వచ్చాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి సంతోషంగా జీవిద్దామా? అదే సమయంలో కోట మొత్తం మెరిసే కాంతితో నిండిపోయింది. ఆ రాక్షసుని వైపుకు ముఖం తిప్పి చూడగానే ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చుట్టూ చూస్తూ ఉండిపోయింది. అతని స్థానంలో ఆమెకొక అందమైన యువరాజు కనిపించాడు. నువ్వెవరు?
నా రాక్షసుడు ఎక్కడున్నాడు? ఆ బీస్ట్ని నేనే బ్యూటీ. నేను ఒక చెడు శాపం ప్రభావంతో ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకుంటే గనక నా జీవితం అంతా క్రూర మృగంగానే ఉండిపోయేవాణ్ణి. బ్యూటీ సంతోషానికి అవధులు లేవు. ఆమె మంచి హృదయం, నిజమైన ప్రేమకు ధన్యవాదాలు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ అందమైన రాజకుమారి బ్యూటీ కలిసి ఎంతో సంతోషంగా జీవించారు.